పేరేంటమ్మా? పైడి తెల్లమ్మ. అబ్బాయి ఎవరు? మీ అబ్బాయేనా? మీ పేరు? గంగులు మేడం. గంగులు గారు. ఈ ఇల్లు మీదేనా? మీ కాలుకి ఏమైంది? యాక్సిడెంట్ అయింది మేడం. ఎన్నాళ్ళ క్రితం? 11 సంవత్సరాలు అవుతుంది. 11 ఏళ్ళు అవుతుందా? పెళ్ళయిందా మీకు? ఎప్పుడైంది? 2001లో గుర్తులేదు. మీ వైఫ్ ఏది? లేదు మేడం, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయారా? యాక్సిడెంట్ అయిన ఎన్నాళ్ళకి వెళ్ళిపోయారు? యాక్సిడెంట్ అయిన తర్వాత 1 సంవత్సరం తర్వాత వెళ్ళిపోయింది. సంవత్సరానికి వెళ్ళిపోయారు. పిల్లలు ఉన్నారా మీకు? లేదు మేడం, పిల్లలు లేరు. పాపుడు చనిపోయింది. ఓకే, పిల్లలు ఉండుంటే ఉండనేమో. ఎందుకు వెళ్ళిపోయింది అడిగారా? గొడవ ఆడుకుని వెళ్ళిపోయింది. అంటే ఎలా, దేనికి? మరి ఇంకా నేను పెంచలేనేమో అనుకుని వెళ్ళిపోయింది. మరి బయటకు వెళ్ళి పని చేయలేరా? మామూలు గొడవ అయింది, నైట్ మొగ్గేసి వెళ్ళిపోయింది అంతే. అప్పటి నుంచి ఇప్పటివరకు రాలే? 11 ఏళ్ళుగా. ఇంకో పెళ్లి చేసుకున్నాను. ఇంకో పెళ్లి కూడా చేసుకున్నారా? 2 పిల్లలు అక్కడ 2 పిల్లలు. నాకు బాధ అమ్మకోసారి ఉండలేదు, గుండెలు బాధ. మీకు గుండెల్లో నొప్పి ఉందా? మీ భర్త ఎలా చనిపోయారు? నాన్నగారు ఎలా చనిపోయారు? చిన్నప్పుడు చనిపోయాను. మీరు చిన్నప్పుడే? చిన్నప్పుడే. అబ్బా, అలా కూలి పనికి వెళ్ళి పెంచుకొచ్చాను కుర్రాడు. మీ ప్రాణానికి అయితే సుఖం లేదు. భర్త బాబు చిన్నప్పుడు చనిపోయాడు. ఈ పిల్లడికి పరిస్థితి ఏమో ఇలా అయిపోయింది. సరే, కొడుకు ఏదో ఉన్నాడు, తోడున్నాడు, పెంచి పోషిస్తాడు అనుకుంటే మళ్ళీ కొడుకు కూడా మీకు భారంగానే ఉన్నారు. మీకు పెన్షన్ వస్తుందమ్మా? మీకు పెన్షన్ వస్తుందా? మీ ఇద్దరు పెన్షన్? మీకు ఆధారం? నా పెన్షన్తోనే ఇదమ్మా, ఇది పెన్షన్ అలాగా సీటు ఇల్లు కట్టుకుంటున్నారా మీరు? డబ్బులతోని అలా చీటు కట్టి అది వేసుకున్నారు. నా పెన్షన్ డబ్బులు అలాగా కూరగాయ బియ్యం. అవునా? ఓహో, ఉండకూడదని తీసేస్తారన్నారా? అయితే మీ ఇద్దరు ఇంకొకరు పెన్షన్ ఎగిరిపోతుంది. గవర్నమెంట్ ఈ రూల్ కొంచెం అతిక్రమించాలి. ఎందుకంటే ఉన్న కుటుంబ పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకొని ఇంట్లో 1-2 పెన్షన్లకి ఒకటి ఎలాగో అలౌడ్ ఉంది, ఇంకొక పెన్షన్ కూడా అలౌడ్ చేస్తే బెటర్. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు అంటే ఊర్లో కూడా సర్వే చేయించి, సర్పంచులు లేకపోతే వాలంటీర్ల ద్వారా సర్వే చేయించి, ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ అబ్బాయికి కాల్ లేదు, ఈ అబ్బాయి వెళ్ళి పని చేయడానికి పనికిరారు, ఆవిడేమో పెద్ద ఆవిడ వృద్ధాప్యంలో ఉన్నారు, ఇంట్లో 2 పెన్షన్లు ఇవ్వడంలో తప్పు లేదు. ఇంకొకరు ఎవరైనా పోషించే వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా వీళ్ళలో ఎవరో ఒకరిని పెన్షన్లో అర్హత లేనట్టుగా తీసేసిన పర్వాలేదు. ఇంటి పరిస్థితి, కుటుంబ పరిస్థితి, ఆరోగ్య పరిస్థితులు కూడా గమనించుకొని ప్రభుత్వం ఇలాంటి వాళ్ళకి ఇంట్లో 2 పెన్షన్ అర్హతలు కలిగిన వారు ఉంటే కనుక తప్పకుండా ఇద్దరికి కూడా వచ్చే అవకాశం కల్పించాలనేది చిన్న మనవి. సో వెలుగులోకి తీసుకురావడం నా వంతు బాధ్యత, నాకు తరపున ఏదో ఒకటి ఇవ్వడం నా వంతు బాధ్యత. ప్రభుత్వం కూడా ఏదో ఒక సహకారం అందిస్తే చాలా బాగుంటుందని నేనైతే ఆశిస్తున్నానండి. సో గంగులకి నేను ఎందుకు అర్థిస్తున్నానంటే, ఇంకొక పెన్షన్, ఇద్దరిలో ఇంకొక పెన్షన్ ఎందుకు తీసేయాలంటే, చూడండి మొత్తం ఖాళీ లేకుండా ఇలాంటి వాళ్ళకి అసలు నడవడానికి కూడా వీలు పడని పరిస్థితిలో ఉండేటప్పుడు ఈ అబ్బాయి బయటకు వెళ్ళి పని చేసుకొని డబ్బులు తెచ్చమ్మా అని అనడానికి లేదు. ఆవిడకేమో హార్ట్ అటాక్, హార్ట్లో ప్రాబ్లము, వృద్ధాప్యంలో ఉన్నారు. ఇలాంటి వారికి ఇంక వేరే ఆధారం కూడా లేదు. భర్త కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు చూసేవారు కానీ ఎవరూ లేనప్పుడు ఇలాంటి వాళ్ళకి ఇంట్లో 2 పెన్షన్లు ఇవ్వడంలో తప్పులేదు. సో ప్రభుత్వం గుర్తించి ఈ కుటుంబానికి 2 పెన్షన్ల అర్హత కల్పించాలి. ఫస్ట్ అయితే ఇందులో మీకు రేషన్ అది ఉంటుందమ్మా. అన్న మీకు కబలు లొంగి కడుతున్నారుగా, కడతారు కదా? ఓకే, బనియను, మా చీర, మా ఇంటికి డొనేషన్. ఫస్ట్ నా డబ్బులు కూడా కొంచెం కలపండి, గవర్నమెంట్ శాంక్షన్ చేసిన తర్వాత నేను తప్పకుండా ఎంత అనేది చెప్పలేను కానీ అట్లీస్ట్ మంచిగానే ఇస్తాను నేను. ఓకేనా? తీసుకోండి.